హాయ్ అండి. మనం కంప్యూటర్ వర్క్ వేసిన బ్లౌజ్ మీద బోట్ నెక్తోనైతే డిజైన్ చేసాం కదా, అది డిజైన్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చేసి మనం బ్లౌజ్ పార్ట్ అనేది లెఫ్ట్ పార్ట్కి లైట్ పార్ట్ అనేది తీసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ హుక్స్లు అండి, అందుకోసమని మనకి ఇండివిజువల్గా తీసేసుకున్నాను ఏ పార్ట్కు ఆ పార్ట్. ఇది మనకు కట్ వర్క్ డిజైన్స్ కాబట్టి మనకు కట్ వర్క్ షేప్లో అయితే మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మనం కట్ వర్క్ అనేది ఎలా తీసుకుందాం అనేది. ఇక్కడ చూడండి మనం వర్క్ అనేది వేసాం కదా, వర్క్ వేసినప్పుడు వర్క్ ఎలా వేసామో దాని నుంచి అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మన మిషన్ అనేది ఇలా మన వర్క్ పింకెల్ అయితే ఇలా రౌండ్ షేప్లో తిరిగేటట్టుగా మన చేయి పెట్టి ఇలా అయితే తిప్పేసుకోవాలి. చాలా నీట్గా స్లోగా అయితే చేసేసుకోవాలి కట్ వర్క్ వచ్చినప్పుడు, ఎందుకంటే మన స్టిచ్చింగ్ అనేది కొంచెం అటు ఇటుగా పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మన రౌండ్గా తిప్పుకుంటూ నిదానంగా అయితే చేసేసుకోవాలి. చూడండి కట్ వర్క్ వచ్చినప్పుడు కట్ వర్క్ పక్క నుండి అయితే స్టిచ్ చేసినామంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది స్లోగా చేసినప్పుడే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం చేయి పెట్టి ఇలా అయితే మనము సదురుకుంటూ అయితే క్లాత్ను చేస్తున్నాం కదా, అలాంటప్పుడు చూడండి మొత్తానికి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసాం కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి కటింగ్ మన లెఫ్ట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో మళ్ళీ అదే విధంగా వర్క్ పక్క నుండి అయితే రెండు సైడ్లు రెండు పార్ట్లు అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం అంటే మనకు తిరిగిపోతుంది, చాలా ఈజీగా అయితే తిరిగిపోతుంది. ఇక్కడ మధ్య మధ్యలో కట్స్ అనేది పెట్టేసుకోవాలి, కంపల్సరీగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి కట్ వర్క్ వచ్చిన కాడ. ఎందుకు కట్ వర్క్ అనేది వచ్చిన కాడ కట్స్ పెట్టలేదనుకో అది తిరిగిపోదండి, కట్ వర్క్ షేప్ అనేది రాదు. చూడండి ఇక్కడ మొత్తాన్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాం కదా. ఇలాంటి వర్కులు అనేది చాలా అయితే మనకి నీట్గా కుట్టించామంటే చాలా బాగుంటాయి. మనకి డిజైన్ బట్టి ఏ డిజైన్ వచ్చిందో అదే విధంగా కుట్టిస్తేనే డిజైన్కి అనేది లుక్ ఉంటుంది. మొత్తానికి ఇలా అయితే మనకు కట్స్ పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని ఇప్పుడు అనేది మొత్తం వెలుపలికి తీసేసుకోవాలి. ఇలా మనకు ఒక ఫింగర్ పెట్టి బయటకు అన్నామనుకో మొత్తానికి ఇలా డిజైన్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తాన్ని ఇలా టోటల్గా ఇలా అనేది చూడండి వర్క్ అయితే బాగుంది కదా. వర్క్ ఫినిషింగ్ అనేది క్లాత్ మీద చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇలా అయితే మనకు ముడతలు లేకుండా మెయిన్ క్లాత్ అనేది నీట్గా సదురుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకోండి. చూడండి మొత్తానికి మనం ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం టాప్ స్టిచ్ చేసినప్పుడు కుట్టు పక్క నుండి అనేది వేసేసుకోవాలి, ఎందుకంటే మన క్లాత్ అనేది కనబడకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చాం కదా, డిజైన్కి ఇలా లోపల నుండి పక్క నుండి అనేది వేసేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసినా కానీ అలా ఉండదండి, స్టిచ్చింగ్ చేసినట్టుగా చాలా బాగుంటుంది. మన నీట్ ఫినిషింగ్తో డిజైన్ అనేది డిజైన్ మీద కుట్టు పడకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కుట్టు వేస్తున్నానో, ఇక్కడ మన కుట్టు పక్క నుండి అనేది వేసేసుకోవాలి. వర్క్ ఎలా వచ్చిందో అదే దాని పక్క నుండి మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ పక్క నుండి వేసినట్టుగా దీనికి కూడా డిజైన్ పక్క నుండే మనం కుట్టు వేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. డిజైన్కి లుక్ కూడా ఉంటుందండి. స్టిచ్ అనేది మన మిషన్ కుట్టు అనేది ఎక్కువగా కనబడకుండా ఉంటుంది, అందులో కలిసిపోతుంది కాబట్టి మనకి ఈజీగా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఇలా అయితే కుట్టేసుకొని అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ కిందికి వచ్చేసి మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసేసాను. అదే అందరికీ తెలిసిందే కదా, అందుకనే వీడియో అయితే పెట్టలేదు. ఇక్కడ చూడండి మనకి హెమ్మింగ్ పట్టి కోసం అయితే మనం క్లాత్ అనేది తీసేసుకున్నాం కదా, దానికోసం మనం హెమ్మింగ్ పట్టి అనేది వేసేసుకున్నాను. రెండు పార్ట్లకు ఇలా మనకి ఇండివిజువల్గా ఉన్నాయి కదా, ఏ పార్ట్కు ఆ పార్ట్కు అనేది మనకు హెమ్మింగ్ పట్టి నడుము పట్టి కోసం అయితే మనకి ఇలా వేసుకున్నాం కదా. చూడండి మొత్తానికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేసిన స్టిచ్ అనేది విప్పేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేది చూసుకొని మనకు బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అనేది చూసేయండి. చూడండి చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి బోట్ నెక్ కదా, బోట్ నెక్ మరియు ప్రిన్స్ కట్ కోసం అయితే మనకి బోట్ నెక్ అయితే సేమ్ వర్క్ అయితే వేసాం కదా. ఇలా వర్క్ వేసినప్పుడు సేమ్ మన బ్యాక్ పార్ట్లో ఏ విధంగా చేసామో
అదేవిధంగా మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా అయితే మనం క్లాత్ జరిగిపోకుండా అయితే ఫ్రంట్ పార్ట్ ఇలా పెడతాం కదా, క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైన మనకి ఏ విధంగా ఎంత లెత్తుందో అదే విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నామంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. మిడిల్ పార్ట్ను కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళీ మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. క్లాత్ అనేది అస్సలు జరిగిపోదు, మనకి ఎలా విధంగా కుట్టినా కానీ ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ స్టిచ్చింగ్ అనేది మర్చిపోకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. నీట్గా మన పిన్ పెట్టవలసిన అవసరం లేకుండా మనకు ఒక 4 నెంబర్ మీద పెట్టి మనం ఇలా స్టిచ్ చేసినామంటే తొందరగా విప్పేసుకోవచ్చు ఈ కుట్టును కూడా. చూడండి ఇక్కడ మనకి మళ్ళీ అయితే మనకు బ్యాక్ పార్ట్లో ఏ విధంగా స్టిచ్ అయితే వేసామో బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా మనకు వర్క్ వచ్చిన దాని మీదకి వెళ్ళి వేసాం కదా, అదేవిధంగా మనకు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి. అంత మొత్తానికి స్టిచ్చింగ్ చేసేసుకొని తిప్పేసి మనం కటింగ్ చేసేసుకొని మళ్ళీ అయితే లోడింగ్ మళ్ళీ డిజైన్ మీదకి అయితే కుట్టేసుకోవాలి. మొత్తానికి ఇలా అయితే కుట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ అనేది పెట్టేస్తాం కదా, ప్రిన్స్ కట్ పెట్టేసినప్పుడు ఇలా అయితే మనకు షేప్ అనేది ఇచ్చేసుకోవాలి కదా. దానికోసం మార్కింగ్ అనేది చూడండి, మార్కింగ్ అనేది ఒక సైడ్ మనం మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ వేసిన దాని మీదకి వెళ్ళి మనం మళ్ళీ అయితే ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే మన మార్కర్తోనైతే మనం ఒకసారి ప్రెస్ చేసామంటే ఇలా అయితే మన మార్కింగ్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లో అయితే మనకు ఇలా షేప్ అనేది మార్కు వస్తుంది. చూడండి మనం ఈ షేప్ అనేది ప్రిన్స్ కట్కు చాలా ఖర్చు పెట్టడానికి ఈ విధంగా అయితే మనకు స్టిచ్ చేసుకోండి. కట్ చేయడానికి అవసరం ఉండదు. ఫస్ట్ కట్ చేయకుండానే మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. రెండు సైడ్లో మనకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం స్టిచ్ అనేది వేసేసుకొని మధ్యలోకి వెళ్ళి కట్ చేసినామంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకి ఎక్కువ చికాకు పడవలసిన అవసరం ఉండదు. ఇలా వేసామంటే మనకు లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఇలా కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఉంటుందండి. ఏ పార్ట్ ఆ పార్టే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. నేనైతే ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఇదే విధాన్ని అయితే పాటిస్తాను. ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం వేసిన పార్ట్నే మళ్ళీ అయితే వేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే కదా. కంపల్సరీగా మనము కట్ చేసుకొని వేసుకున్నామంటే మనకి షేప్ అనేది మనకు చెస్ట్ పార్ట్ కూడా ఉబ్బెత్తిగా అనేది వస్తుందండి. చాలా అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. లేకుంటే మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది క్రాస్ కట్గా ఉంటుంది కదా, అందుకోసం మనం కట్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా అయితే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ చేసిన పీస్ను మనకు ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చండి. ఓవర్లాక్ ఉన్న వాళ్ళు ఓవర్లాక్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తానికి మళ్ళీ సమానంగా అయితే కింది వైపు కిందికి మనకు పై వైపున కుట్ట అనేది వేసేసుకోవాలి. పై వైపుకు చూడండి ఏ విధంగా వేస్తున్నానో షేప్ పట్టి అనేది ఒక టెన్షన్ మందమే. మన క్లాత్ను కూడా సాగదీయద్దండి. సాగదీసినామంటే మనకు షేప్ అనేది ఒక పార్ట్ ఎక్కువ వస్తుంది, ఒక పార్ట్ తక్కువ వస్తుంది. అందుకోసమని సాగదీయకుండా నిదానంగా ఇలా మనం పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన చివరి వరకు చూసుకోవాలండి. మనకి క్లాత్ అనేది వచ్చేస్తుందా లేదా, ఎక్కడైనా సాగిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. రెండు పార్ట్లు ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు కింది వైపు నుండి అయితే పెట్టేసాం కదా, ఏ వైపుకు పెట్టినా కానీ మనం సమానంగా అయితే వచ్చేటట్టుగా చూసుకోవాలి. మొత్తానికి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ప్రిన్స్ కట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే మనకు ప్రిన్స్ కట్ పెట్టి కుట్టామంటే చాలా బాగుంటుంది. ఇది లెహంగా మీది బ్లౌజ్ కాబట్టి ప్రిన్స్ కట్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే లెహంగాకు మనకి బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకుంటాం కదా, అందుకోసమనే ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది పెట్టేశాను. చూడండి ఇక్కడ మనకి మొత్తానికైతే ఇలా స్టిచ్ చేసాం కదా, రెండు మనం సేమ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి కంపల్సరిగా. ఒక కుట్ట అనేది ఊడిపోకుండా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా అయితే వేసుకున్న తర్వాత నడుం పట్టి కోసం అయితే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నడుం పట్టి కూడా వేసుకోవాలండి. అదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చిందో ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చూడండి ఎలా ఉందనేది. మన కింది పార్ట్ అనేది చూడండి మొత్తం సైడ్ జాయింట్ సేమ్ అయితే జాయింట్ అయ్యాయి కదా, ఇలా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్నామంటే బిగినర్స్కి అయితే ఇలా కుట్టుకున్నారంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇక హ్యాండ్స్ కూడా నేనైతే బార్డర్ ఇచ్చేసి చిన్న బార్డర్ అయితే పెట్టేసి కుట్టేశాను. హ్యాండ్స్కి అయితే ఇలా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి, డైరెక్ట్గా అయితే తీసేసాను.
చూడండి మనకు బ్యాక్ సైడ్ ఇట్లా మనకు ఫ్రంట్ సైడ్ మొత్తానికైతే కలిపి షోల్డర్ కాడ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకొని మనకి హ్యాండ్స్ అనేది వేసేసుకోవాలండి. ఈజీ పద్ధతిలో అయితే మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. బ్లౌజు బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలా మనం మొత్తానికి సమానంగా అయితే పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేస్తాం కదా, మనకు షోల్డర్ కాడ ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చినా కానీ కట్ చేసుకోవాలండి. సమానంగా కట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు హ్యాండ్స్ వేసేటప్పుడు లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అనేది కట్స్ అనేది పెట్టుకుంటాం కదా, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా. కట్స్ కంపల్సరీగా పెట్టుకున్నామంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది లెఫ్ట్ పార్ట్ ఏది రైట్ పార్ట్ ఏది హ్యాండ్ అనేది. ఇలా మనం వేసుకొని నిదానంగా ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనకి సాగదీయకుండా కుట్టుకోవాలండి. మనకి ఏ క్లాత్ను సాగదీయద్దు, లూజుగా కట్ పెట్టేసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో. పట్టు మనకి బార్డర్ వేసాం కదా, ఆ వేసిన తర్వాత మనకి కింద అనేది డిజైన్ అయితే ఇచ్చేస్తాను. డిజైన్ బార్డర్ కోసం అనేది స్టిచ్చింగ్ చేసాం కదా, దానికోసం వేసాక చాలా లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి మొత్తానికి ఇలా అయితే మనకి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. హ్యాండ్స్కి తిప్పేసి ఇలా చూడండి చిన్న పఫ్ కూడా ఇచ్చేసాను, మనకు మినీ పఫ్ చాలా రాసి బుగ్గ హ్యాండ్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తానికి సైడ్ జాయింట్ అనేది వేసుకునేటప్పుడు బ్లౌజ్ మొత్తానికి చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా. మనకు ముందు డాట్స్ మనం మార్కింగ్ వేసుకున్న దానికన్నా లాస్ట్లో ఏదో మనం చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మొత్తంకి ఇలా షోల్డర్ పైన నుండి ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాం కదా, సేమ్ రెండు హ్యాండ్స్ అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. రెండు చూడండి ఇక్కడ మనకి మొత్తాన్ని ఇలా అయితే పట్టేసుకున్నాం కదా, సమానంగా మనకు ఫ్రంట్ ఎంత ఉంది బ్యాక్ ఎంత ఉంది అనేది అన్నిటిని కలిపి మార్కింగ్ వేసేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడే మనం కుట్టిన ఆది బ్లౌజ్ ఎంత ఉందో మనం కుట్టిన బ్లౌజ్ కూడా సేమ్గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మన ప్లస్ గుర్తు కూడా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనం హ్యాండ్ కార్ నుండి అయితే పట్టేసుకున్నాం కదా, మనకి ఇలా అయితే అనుకొని ఏమాత్రం ముడతలు లేకుండా సాఫ్ట్గా అయితే అనుకోవాలండి. అనుకొని ఇలా మనకు కచ్చా అనేది సైడ్ కాడ మనకి సంకలో అయితే మనకు ఇలా కచ్చా వస్తుంది కదా, అదైతే పై వైపుకు పెట్టేసుకోవాలి. ఇలా పై వైపుకు ఉంచేసుకొని మొత్తం ఫ్రంట్ బ్యాక్ అనేది కింది భాగంలో కలిసే విధంగా అయితే పట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి కింది భాగంలో ఫ్రంట్ బ్యాక్ అనేది కలిసే విధంగా పట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టూ సైడ్స్ రెండు సైడ్లో మనకి అదే విధంగా పట్టేసుకోవాలి. మనకు ముందే చెక్ చేసుకున్నామంటే మనకి ఏ పార్ట్ ఎక్కువ వచ్చింది అనేది తెలిసిపోతుందండి. అది దాన్ని మనకి ఇలా పట్టేసుకొని సెట్ చేసుకోవాలండి. ప్లస్ గుర్తు వచ్చిందంటే బ్లౌజ్ కంపల్సరీగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనం ఎలా అనేది చేస్తున్నానో మొత్తానికి ఇలా అయితే సైడ్ జాయింట్ రెండు సైడ్లో అయితే మనకి ఇలా అయితే మనకు ప్లస్ గుర్తు పట్టుకోవాలండి. మనకి ఇలా కచ్చా అనేది కింది వైపుకు ఒకదానిపైన ఒకటి పెట్టినట్టుగా పట్టుకున్నామంటే కంపల్సరీ ప్లస్ గుర్తు అనేది కంపల్సరీగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. చూడండి టూ సైడ్స్ మనకి డబల్ స్టిచ్ అనేది ఇలా 4 స్టిచెస్ అనేది వేసేసాను. హ్యాండ్స్కి 4 స్టిచెస్ వేసుకున్నా కానీ ఒకవేళ టైట్ లూజ్ ఉన్నా కానీ కుట్టు ఇప్పుకున్నా కానీ ఎక్స్ట్రా కుట్లు అనేది యాడ్ అవుతాయండి. 4 కంపల్సరీగా 4 స్టిచెస్ అనేది వేసేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసింది కదా ప్లస్ గుర్తు అనేది. నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చినప్పుడు మన ప్లస్ గుర్తు కంపల్సరీగా వస్తుంది. ఇలా 2 సైడ్స్ మనకి 4 స్టిచెస్ అనేది వేసేసుకున్నామంటే సైడ్కి చాలా అయితే మనకి లూజ్ టైట్ హెవీగా ఉన్నా కానీ మనకి ఇప్పేసుకున్నా కానీ మళ్ళీ అయితే ఉంటాయి కదా కుట్లు. చూడండి మొత్తానికి ఇలా అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోండి. మొత్తానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ చూసుకోండి. చూడండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో. పఫ్ హ్యాండ్స్ ఇచ్చాం కదా, పట్టు బ్లౌజ్కి మనకి ఇలా బార్డర్ ఇచ్చేసరికి చాలా లుక్ అనేది వచ్చేసింది. మళ్ళీ అందులో ఎంబ్రాయిడింగ్ వర్క్కి ఇలా వేసుకున్నామంటే కొంచెం కొత్త లుక్తోనైతే ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి అన్నీ అయితే మనకు ఇలా అయితే సెట్ చేసుకున్నాం కదా, మొత్తానికి చెక్ చేసుకోవాలి అన్నీ మొత్తం కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ డోరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, డోరీ అయితే మనకి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి డోరీకి డిజైన్ అయితే చేశాను కదా థ్రెడ్తోని, అది కూడా మన ఛానల్లో వీడియో ఉందని చూసేయండి, చాలా బాగుంటుంది. ఛానల్కి ఎక్కి చెక్ చేయండి, చాలా అయితే మనకు డిజైన్స్ ఉంటాయి. చూడండి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయినా బ్లౌజ్ డిజైన్స్ అయినా కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదండి. చూడండి ఇలా ఇక్కడ చూడండి
మొత్తానికి ఇలా అయితే మనకు డోరీ అయితే ఇలా కొత్తగా అయితే స్టిచ్చింగ్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బ్లౌజ్ అనేది ఇలా ఫిట్టింగ్